మీ ఫిజికల్ బాడీని పునర్జీవింప చేసుకోవచ్చు. ఇక్కడ యోగులు అదే చేస్తారు అందరూ. ఇప్పుడు పునర్జీవం గురించి చూద్దాం. అసలు మీకు అనారోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? ఎవరిస్తారు? కర్మ సిద్ధాంతం కొంచెం పక్కన పెడదాం, కర్మ ద్వారా వచ్చే అనారోగ్యం పక్కన పెడదాం. మీకు అనారోగ్యం, ఫర్ ఎగ్జాంపుల్ నేరం చేశారు, నేరం చేసినప్పుడు శిక్ష వేసేది ఎవరు? కోర్టు, అవునా? పోలీసులు అండ్ జైళ్ళు కదా. అలాగే మన బాడీలో మన పాస్ట్లో చేసిన కర్మ ఆధారంగా, మన అస్తవ్యస్తమైన జీవన ఆధారంగా మన లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి ఉన్నవాళ్లే గ్రహదేవతలు. అదే రాహుకేతువులు. అందరు రాహుకేతు పూజ చేస్తారు అనారోగ్యం రాగానే. ఎందుకని? అనారోగ్య కారకులాళ్ళే అని చేస్తారు. వాళ్ళు అంటే మాస్టర్స్ అనుకుందాం, కర్మను అమలు చేసే మాస్టర్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నీ బాడీలో అలైన్మెంట్ ఎలా చేస్తారు, నీ బాడీలో అనారోగ్యం వాళ్ళు ఎలా సృష్టిస్తారు తెలుసా? వాళ్ళు మీ శ్వాస కోడ్ని మారుస్తారు. అర్థమైందా? వాళ్ళు మీ శ్వాసకు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ వాళ్ళు మార్చేస్తారు. అది ఎలా మారుస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రశాంతంగా కూల్గా ఉన్నారనుకోండి, శ్వాస ఎలా తీస్తారు? నిర్మలంగా హాయిగా ప్రవహిస్తా, నదిలాగా చల్లగా వెళ్తా వస్తూ ఉంటుంది. అదే మీరు ఇరిటేషన్ అయ్యారనుకోండి, ఎలా తీస్తారు? మునుగుతా రొప్పొస్తా అరుస్తూ ఉంటారు. అవునా కదా? ఇలాగా అంటే మీ శ్వాస మారిపోతుంది. ఈ శ్వాస కోడ్ మార్చింది ఎవరు? సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్ శ్వాస కోడ్ని మారుస్తుంది. సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? అది కథ, రాహుకేతులు. అప్పుడు దాకా బాగుంటాడు ఆ మొగుడు, ఉన్నట్టుండి మొహం తిప్పేసి పో అంటాడు. నీకు లేచిపోతుంది, ఎంతే తేపాళాలు ఇసిరేస్తావు, జుట్టు పీకేసుకుంటూ అరిసేస్తావు. అప్పుడు శ్వాస కోడ్ మారిపోద్ది, వాళ్ళు చల్లగా నీ అనారోగ్యాన్ని సెట్ చేసేస్తారు. అర్థమైందా మీకు? అంటే వాళ్ళు మన యొక్క శ్వాస కోడ్ని మార్చగానే మన అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఇది అర్థమైంది కదా? శ్వాస కోడ్ వాళ్ళ చేతిలో కాకుండా మీ చేతిలో పెట్టుకుంటే మీ అనారోగ్యాన్ని ఎవరు ఇవ్వలేరు, మీ ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేయలేరు. ఇది సీక్రెట్. ఓకే, దీనికి రకరకాల విధానాలు ఉన్నాయి, ఎన్నో విధానాలు. కుంభకరేచకాలు, తర్వాత దీర్ఘ శ్వాసలు, అంతర్ముఖ శ్వాసలు, తర్వాత ఏమున్నాయి కదా, అనులోమ విలోమలు, ఎన్నో ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. ఇవన్నీ మన భారత యోగులు కనిపెట్టినవే, నో డౌట్. అయితే అవన్నీ మనం మీరు చేసుకోండి, అది నాది మీ ఇష్టం. నేనైతే మాత్రం సింపుల్ మెథడ్, శ్వాస మీద ధ్యాస చెప్తా. సింపుల్ మెథడ్. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్రమని లేచింది, లేకపోతే అన్నిటికన్నా ఇప్పుడు మీరు అందరూ ఎదుర్కొనే పెద్దది ఏంటి చెప్పనా? అసలు మీ శ్వాస కోడ్ ఇప్పుడు దేని ద్వారా మారుస్తున్నారు తెలుసా? యూనివర్స్ దేని ద్వారా? ఇంతకుముందు అంటే ఇంట్లో తగులు, మొగుడితో తగు, పిల్లలతో తగు, భార్యతో తగుతో మారేది. ఇప్పుడు దాంతో మారట్లా శ్వాస కోడ్. సెల్ ఫోను, రీల్స్. అది కూడా మీరు ఒక రీల్లో నుంచి ఇంకో రీల్ ఎంత టైం ఉంటుంది? 1 నిమిషమే, 60 సెకండ్స్, 30 సెకండ్స్. మీరు 60 సెకండ్స్ ఒగ్గబడతారు శ్వాసని. శ్వాస పీల్చే టైం మారిపోయింది, మీరు చూసుకోండి, కోడ్ మారిపోయింది. మీ కోడ్ వాళ్ళు చల్లగా మార్చేస్తారు. ఇది మ్యాటర్. అందుకని మీరు ఏం చేయాలంటే, ఎప్పుడన్నా ఎమోషన్స్ అయినప్పుడు, అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాస కోడ్ మీద మన కంట్రోల్లో ఉంటుంది. మీ యొక్క అలైన్మెంట్ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారు, ఫోన్ మీద ధ్యాస పెడితే కోడ్ మారిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే వాళ్ళు మార్చలేరు. ఇది శ్వాస మీద ధ్యాస యొక్క రహస్యం. అది చెప్పకూడదు, ఎంత అద్భుతమైంది ఇది ఎన్నో 2500 సంవత్సరాల పూర్వమే బుద్ధుడు కనిపెట్టాడు. దాన్ని మన పత్రికారు శ్వాస మీద ధ్యాస అని సింపుల్గా చెప్పాడు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టగానే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు నేను అడుగుతాను, ఎట్లా వచ్చిందంటే మేము ధ్యానం చేసి కానీ తగ్గిపోయిందని అంటారు. ఎట్లా తగ్గిందంటే వీళ్ళ కోడ్ పట్టుకున్నారు వీళ్ళు. అంటే వీడు ఎమోషన్స్లో లేకపోతే ఇరిటేషన్స్లోకి వెళ్లకుండా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉన్నారు. యాంగ్జైటీ అత్యంత ఇప్పుడు మన ఎదురుకుపోయేది పెద్ద ప్రమాదం యాంగ్జైటీ అంటే అర్థమైంది కదా, అందరికీ ఉంది ఈ జబ్బు లోపల. పైకి ఇంకా మందులు వాడట్లేదు, కొంతమంది వాడుతున్నారు. యాంగ్జైటీకి అసలు నిజానికి మందులు లేవు, ఉన్నా మత్తు నిద్ర వచ్చేది తప్ప ఉపయోగం ఉండదు. ఈ యాంగ్జైటీ అంటే ఏంటి? దేని నుంచి వస్తుంది యాంగ్జైటీ? విషయవాంఛల ద్వారా. కృష్ణుడు భగవద్గీతలో ప్రణిపాతన ఒక శ్లోకంలో చెప్తాడు. ఏంటంటే అది బుద్ధినాస్య ప్రణశ్యతి అన్న శ్లోకంలో చెప్తాడు. నేను ఇది అరిషడ్ వర్గాలు అన్న బుక్లో నేను లాస్ట్లో రాశాను. అది ఒకసారి చదవండి, అందులో ఉంటుంది. ఉందా నీ దగ్గర బుక్ ఉందా? ఏదన్నా అందులో లాస్ట్ ఉంటుంది. విషయవాంఛల చేయు పురుషులకు దాని యందు మోహము కలిగి, మోహము తాపంగా మారి అలా షెడ్యూల్ చెప్పుకొస్తాడు అనమాట. ఆ తర్వాత వచ్చేది క్రోధంగా మారి
క్రోధము మొహం క్రోధంగా మారుతుంది. అట్టి క్రోధానికి లోనైన జీవుడు ఉన్నత స్థితి నుంచి పతనం అవుతాడు. బుద్ధినాశ్య ప్రణశ్యతి, అది దాని అర్థం. అంటే మన బుద్ధినాశం అవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే విషయవాంఛ, ఫోకస్ అక్కడ ఉంది. ఇంకా ఆల్రెడీ మీరు విషయాల్లోకి వెళ్ళిపోయారు, ఇంక దాన్ని ఆపలేం మనం, వాంఛలు ఆపలేం. అందుకని మీరు ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా యాంగ్జైటీ కలిగింది, గుండె దడదడ కొట్టుకుంటుంది, మీరు వెంటనే శ్వాస కోడ్ మీదకి వెళ్ళిపోండి. శ్వాస కోడ్ పట్టుకోండి, అంటే లోపల ఏం జరుగుతుంది, అమ్మ వచ్చేసరి ఇల్లు నా అలైన్మెంట్ చేసేస్తున్నారని మీరు వెంటనే దాన్ని పక్కన పడేసి ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాస, మీ ఫోకస్ మొత్తం ఇక్కడ పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస. మరణం సమీపించింది, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస. ఆగిపోతుంది మరణం. ఎన్నో కేసులు ఉన్నాయి నా దగ్గర, మరణాన్ని ఆపారు శ్వాస మీద ధ్యాసతో మరణాన్ని ఆపుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. నీకు బాడీలో మొత్తం మారిపోతుంది. మరణం వచ్చినప్పుడు బాడీలో చలనాన్ని మారితే హార్ట్ దరదర కొట్టుకుంటుంది, లేకపోతే బీపీ ప్రెషర్ పెరిగిపోతుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అంతే, ఏం లేదు. మీరు ఆ టైంలో కళ్ళు మూసుకొని అలైన్మెంట్కి వెళ్ళిపోండి. ఈ అలైన్మెంట్ అప్పటికప్పుడు రాదు కదా, ముందు నుంచి రోజు చేసుకోవాలి. అందుకని మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా, ఎంత ఖాళీ ఉంటే ఆ ఖాళీ సమయంలో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. అలా పెట్టగా మీకు పవర్ వస్తుంది. ఇందాక ఆ సార్ చెప్పినవి కూడా ఇలాంటి విధానాలు ఇవన్నీ అవే. కుంభగ్రైచకాలు, తర్వాత ఈ పద్ధతులన్నీ కూడా అవే. కొంతమంది అంతర్ముఖ ప్రాణాయం కూడా ఒక మంచి పవర్ఫుల్దే. అంటే శ్వాసని ఎక్కడి నుంచి సహస్రాల్లో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కింద తీసుకురావడం, గొంతుతో అనమాట. అంతర్ముఖం లోపల ఆడించాలి. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినా మీరు బ్రహ్మాండంగా బతికేస్తారు. ఇట్లా చాలా ఉన్నాయి. అయితే నాకు సింపుల్ అనిపించింది శ్వాస మీద ధ్యాస. కాబట్టి మీరు ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ శ్వాస మీదకి వెళ్ళిపోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఏదో తిప్పుతూ ఉంటాం కదా, కీచైనా ఏదో అలాగనమాట. ఖాళీగా ఉన్నప్పుడల్లా శ్వాస మీదకి వెళ్ళిపోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస. అలాగ వెళ్ళిపోగానే మీరు ఆటోమేటిక్గా మీ ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళకండి, ఇప్పుడు ఫోకస్ నా మీద పెట్టండి. ఇంకెళ్ళి చెప్పిందే తడి, కళ్ళు మూసేస్తారు. ఎంత ఆశ ఇప్పుడు అర్జెంటుగా 25 సంవత్సరాలు పెరిగిపోవాలని, ఆయుష్ 20 సంవత్సరాలు పెంచేసుకొని యవ్వనాన్ని 20 సంవత్సరాలు తగ్గి, వృద్ధాప్యాన్ని 20 సంవత్సరాలు తగ్గించాలని. మరి ఆయన వయసు ఎంత అనుకున్నారు? 1870 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన ఎట్లున్నారు చూసారు కదా, సన్నగా స్లిమ్గా. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రవాళ్ళ ఉంటాడు. అవన్నీ వాళ్ళు చేసినాయి. అయితే చాలా కఠినమైన సాధనలో మీరు అరగంట ధ్యానం చేయమంటేనే కాళ్ళు వంగసావుక, ముడ్డు వంగదో, నడు వంగదో, ఇన్ని సెటప్లు చేశారు చూడండి. ఒకసారి మా మిత్రులందరూ హిమాలయాలు వెళ్ళాం. అది చాలా డీప్ నడిచి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళాక మరి చలి ఉంటుంది కదా బాగా, మా ఐసు చలికాలం అది, అంటే మేము వెళ్ళిన సీజన్ వేరు అనమాట. చలి మాస్కులు రగ్గులు అన్నీ వేసుకొని ధ్యానానికి కూర్చున్నాం. ఈ చేతులకి ఇంతలో గ్లౌజులు, తలకి ముక్కులు మాస్కులు వేసుకొని ధ్యానం చేసే పద్ధతి ఇది కాదేమోరా అంటా నేను. మరి చలికి సత్తాం అంటారు వీళ్ళు. సో మనం వాళ్ళలా ఉండలేమండి. మన సంసారంలో ఉన్నాం, వాళ్ళు వచ్చి మన సంసారం చేయమని చూద్దాం. పోనీ ఇక్కడ ఉన్న బాబాలందరిని వచ్చి పెళ్ళంతో ఏగమని చూద్దాం ఏమయ్యా. సరే ఇక్కడున్న స్వామీజీలు వచ్చి భర్తతో ఏగమని చూద్దాం. భర్తతో ఒక్కరోజు ఉండలేరు వాళ్ళు. ఒక్కరోజు సరే ఇవన్నీ ఎందుకు, పిల్లల్ని చూసుకోమని చూద్దాం. ఇక్కడున్న సన్యాసులు వచ్చి మీ పిల్లల్ని చూసుకోమని చూద్దాం. ఒక్కరోజుకే వెళ్ళిపోతారు, పారిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళతో పోలిస్తే మీరు సంసారం అన్న సాధనలో ఉన్న గొప్ప యోగులు మనం. అయితే మన కంఫర్ట్ చూసుకుందాం. మన కంఫర్ట్ ఏంటి? వాళ్ళలాగా కఠినమైన చెయ్యొద్దు. మన కంఫర్ట్ హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. స్థిరంగా కూర్చోండి, సుఖంగా కూర్చొని కాళ్ళు జాపుకో, నాకు అభ్యంతరం లేదు. కాళ్ళు జాపుకోండి. చాలా మంది చెప్తారే నిటారుగా కూర్చో, మఠం వేసుకో. కాళ్ళు పీకుతున్నాయా? నేనేం చేయమంటా? కాళ్ళు పీకేస్తున్నాయి. నేను ఇప్పుడు వచ్చాను, మరి నన్నేం చేయమంటే చిన్నప్పటి నుంచి లేదు, నాకు అలవాట్లేదు. కాళ్ళు పీకుతున్నాయి, అప్పుడు ధ్యానం కుదరదు. నీకు 2వ రోజు రాడు జంపు. అందుకని మనకి మొదటి రూల్ ఏంటి చెప్పండి? స్థిర సుఖ ఆసనం. ముందు స్థిరంగా ఉండాలంటే కదలకూడదు. సుఖం వేసుకో, 4 దిల్లు పెట్టుకో, కాలు కింద, నడుగు కింద ఒకటి, ఈపు కింద ఒకటి, ఫోన్ పెట్టుకో. ఎవడు అడిగాడు నిన్ను? మెడకాయ వంగిపోయి ఆగి తిండిట్టుకో, ఇలా కూర్చో, హాయిగా కూర్చో. కంఫర్ట్. ఎందుకని? ధ్యానం చేసేది శరీరంతో కాదు. అదే మీరు పూజ చేయాలంటే మళ్ళీ మఠం వేసుకోవాలి, ఆ చేసినంతసేపు ఉండాలి, తప్పదు. యోగా చేయాలంటే మళ్ళీ రూల్స్ ఉంటాయి.
ఆనాపానస ధ్యానానికి రూల్స్ లేవు. ఎందుకని? మనసును శూన్యం చేసే పని చేస్తున్నాం. మనసుకు శరీరానికి సంబంధం ఏంటి? నువ్వు ఎట్టున్నా పర్లేదు, డోంట్ వరీ. అందుకని స్థిరం సుఖం. ఎంత బాగుందో కదా ఇది. పత్రికారు ఇచ్చాడు, చెప్పలు కూడా పత్రికారు, స్థిర సుఖం. మనసు శూన్యం చేయడానికి ఏం అవసరం లేదు. మళ్ళీ కొన్ని ఉంటాయి, కుంభకరేచకాలు, అంతర్ముఖాలు, వాటికి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే యోగా చేయడానికి ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. ఆనాపానస ధ్యానానికి నో రూల్స్ అండి. అదే బాత్రూంలో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. బస్సులో చేయొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు. బండి మీద కూర్చొని, వెనక కూర్చొని, ముందు కాదు, ధ్యానం చేయొచ్చు. ఆ ముచ్చట కూడా అయింది. ఒకసారి వాడు ఉన్నాడు, వాడు ఈ దెబ్బలు తగిలి వచ్చాడు. ఏమిరా అంటే, మీరే కదా సార్ ఎప్పుడు వెళ్ళేటప్పుడు ధ్యానం చేయమన్నారు అన్నాడు. చేసావా? ఎప్పుడు చేసావంటే, బండి మీద వెళ్తున్నాను సార్, 40 నిమిషాలు చెప్పి ఏం చేస్తాను, శ్వాసను గమనిస్తా ఉన్నాను సార్, శ్వాసను గమనిస్తా ఉన్నాను సార్ అన్నాడు. మరి ఏమైందంటే, కళ్ళు మూసామన్నాను. మరి శ్వాసను గమనించినప్పుడు కళ్ళు మూతలు పడతాయి కదా సార్, వెళ్ళి గుద్దేశాను సార్ అన్నట్టు. ఊరు కదా. అంటే ధ్యానం అంటే ఏంటి? ఏ పని చేస్తుంటే అందులో ఉండడం ధ్యానం. బండి నడిపేటప్పుడు బండి మీద ఉండాలి, అన్నం తినేటప్పుడు అన్నం మీద ఉండాలి, వంట చేసేటప్పుడు వంట మీద ఉండాలి. వంట మీద ఫోకస్ పెట్టారనుకో, ఒకసారి మా బుజ్జమ్మ బ్రహ్మాండంగా వండుద్ది కర్రీ, ఆ రోజు ధ్యాస దాని మీద ఉందనమాట. దాని ముందు ఒకరోజు నేను ఏదో గెలుపుతాం కదా, ఏదో గిలుతాం కదా, ఇక ఆ రోజు మాడిపోద్ది. ఎందుకు మాడింది? ధ్యాస మన మీద ఉంది. అది మీ అందరికి అలవాటే కదా. అందుకని మహిళా మనలు జాగ్రత్త చూసుకోవాలి. మరి మంచి వంట కావాలంటే. అర్థమైందా? వెళ్ళేది కదా నీకు? అయిపోయిందా? అయ్యిందా అలా? సో మిత్రులారా, శ్వాస కోడ్ అర్థమైంది కదా. శ్వాస కోడ్, సింపుల్ కోడ్, ఏం లేదు. మృత్యు సమీపించింది, గో టు ద బ్రెత్. ముఖ్యంగా 70 సంవత్సరాలకు చెప్తున్నానండి. 75 సంవత్సరాల తర్వాత వాళ్ళకి, మీరు రేపు మాపు 75కి వస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. బాడీలో మార్పులు జరుగుతున్నాయి అనుకోండి, మరణం ఆసన్నమైందని అనిపిస్తుంది అనుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీదకి వెళ్ళిపోండి. ఈశ్వర, నాకు రేపు ఈ భూమి మీద నాతో పని ఉంది అనుకుంటే, నేను ఈ భూమి మీద పూర్తి ఆరోగ్యంతో ఉంటాను అనుకుంటే ఉంచు, లేదంటే ప్రశాంతంగా తీసుకెళ్ళిపో అని చెప్పండి. అని శ్వాస మీదకి వెళ్ళిపోండి. శ్వాస మీద. పొద్దున్నే టిఫిన్ ఉంటే కళ్ళు తెరుస్తారు, లేకపోతే చక్కగా వెళ్ళిపోతారు. బెస్ట్ కదా. అలా కాకుండా అమ్మో ఏదో అంటుండ్రు, నాయనో పెరిగిపోయిందిరు, అమ్మో అయ్యా అమ్మ అన్నారు అనుకోండి, వెంటనే 108 కుయ్యం వస్తుంది. తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తారు. పైన గొట్టం, కింద గొట్టం, మూతిలో గొట్టం, నడుముకో గొట్టం, కడుపు నిండా గొట్టాలు పొడిచి పారేస్తారు. తర్వాత కోసి పారేస్తారు. మరి వాళ్ళు డాక్టర్లు, వాళ్ళ మ్యాండేటరీ వాళ్ళకు ఉంటుంది. ప్రాణం పోకుండా ఆపడం వాళ్ళకి ముఖ్యం. నువ్వు ఎట్టాన్నో అనవసరం. నరకానికి స్పెల్లింగ్ రాస్తావు, ఒక 3 నెలల పాటు, లేకపోతే 6 నెలల పాటు, తర్వాత చనిపోతావు. ఒక 20 లక్షలు ఖర్చు ఐసీయూలో. అందుకని ఇక్కడ మన డాక్టర్లు చెడ్డోళ్ళు అనకూడదు. నీ సిచ్యువేషన్ నువ్వు సరి చేసుకో, గమ్మునైపోవాలి. మాట్లాడకండి అనారోగ్యంతో. అంటే చిన్నపిల్లలు కాదని చెప్పి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి. మరణం ఎప్పుడూ కూడా మనం రోగిష్లా చనిపోకూడదు, యోగిలా చనిపోవాలి. ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టాలి, నిద్రలో శరీరం విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాలంటే మీరు నోరు మొయ్యాలి. అమ్మో ఏదో అయిపోతుందో అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్తారు హాస్పిటల్కి, అప్పు చేసైనా చూపిస్తారు. సమాజం పరిస్థితి నిజంగా ఇప్పుడు మనిషి తనను తాను చచ్చిపోయే పరిస్థితిని కూడా సమాజం ఇవ్వదు. ఒకవేళ మీరు అలాంటి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, మా నాన్నగారు చనిపోయేటప్పుడు నేను అలాగే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాను. ఆయనకి ఇంకా సెమీకోమ వచ్చింది, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు, ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు నచ్చినట్లు కొంచెం అన్నారు మా ఫ్యామిలీ డాక్టర్. సరే అని తీసుకొచ్చాం. మా సిస్టర్ వచ్చి గొడవ, ఐసీయూలో పెట్టాలా, నువ్వే ఆయన చంపేసి అంటాడు. ఐసీయూ నుంచి తీసుకొచ్చి ఆయన పెడితే మళ్ళీ ఉంచాలి, అక్కడే ఉంచాలంటారు. అంటే వీళ్ళందరూ ఉద్దేశాలు ఏంటంటే, డాక్టర్ సమక్షంలో ఉంటే, ఐసీయూలో ఉంటే బతికేస్తారు అనుకుంటారు, లేదా అక్కడే చచ్చిపోవాలి అంతే, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అంటే మరణం అనేది ఒక భయంకరమైన, మనం దాన్ని ఏమంటారు, భయంకరమైన సిచ్యువేషన్ కింద తయారు చేసుకున్నాం. కాదు, మరణం అనేది ఒక అద్భుతమైన వరం. త్రయంబకం సుగంధం యజామహే సుగంధం పుష్టివర్ధనం. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారకమివ బంధన మృత్యు మృక్షే మామృత. మృత్యు అన్నది వరం. సుగంధంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, అప్పుడు రావాలి వరం. అది కూడా అమరత్వం వైపు తిరగాలి. అలా రావాలంటే మనం సాధనలోకి వెళ్ళిపోవాలి. సో మిత్రులారా, ఎప్పుడైనా లైఫ్ మీకు అడ్డుగా ఉంది, ఇన్నర్లోకి వెళ్ళిపోండి, బ్రెత్కి వెళ్ళిపోండి. బ్రెత్ కోడ్ అన్నీ, ఏది చేయాలని బ్రెత్ కోడ్ని మీదే ఉంది.
అందుకని బ్రెత్ కోడ్ మీద చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా విభాగాలు ఉన్నాయి. మనకు సింపుల్ విభాగం శ్వాస మీద ధ్యాసకెళ్ళిపోండి. ఒక సంఘటన చెప్పిన, ఒక ఆమె నదిలో పడి, నదిలో వెళ్తుంది, పడవలు వెళ్తున్నారు, నదిలో పడవ వెళ్తుంది. ఈలోపు ఏదో పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం జరిగింది, పేపర్లో కూడా పడింది అప్పట్లో. పడవ మునిగిపోతుంటే అందరు దూకేశారు. ఈమెకి ఏం చేయాలా, ఈత రాదు, చచ్చిపోయే దశ వచ్చేసింది. వెంటనే ఆమె ఏం చేసింది, మనం చెప్పాం కదా ఏంటి, బ్రెత్ కోడ్, కళ్ళు మూసేసుకుంది. కళ్ళు మూసుకొని ఇంక శ్వాస మీదకి వెళ్ళిపోయింది. ఉంటే ఉంటాను, పోతే ఉంటాను, చచ్చేటప్పుడు సుఖంగా సద్దాం అనుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస. నా చావును ఎవరు నిర్ణయిస్తారు? అసలు చచ్చిపోతానన్న విషయం తెలీదు, బతుకుతాన్న విషయం తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలా, గో టు బ్రెత్. తన అంతరంలోకి వెళ్ళిపోయింది. శ్వాస 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 తెలుస్తుంది తనకి, చుట్టూ తన నీళ్లు ఉరవడు వస్తుంది. పడవ మునిగిపోయింది. 14 మంది ఊపిరాడక కొట్టుకొని చనిపోయారు. ఈమె వెళ్ళిపోతా ఉంది, శ్వాస శ్వాస శ్వాస. అంతే ఆమె అలౌకికంగా సాధనలో అంతకుముందు చేసింది, అప్పటికప్పుడు రాదు. ఇప్పుడు మునిగేటప్పుడు బేరమని అడతారు, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టంటే నన్ను వేసేస్తారు ముందు. ఆ టైంలో రాదు. అందుకని ముందు నుంచి మీకు ఆ పట్టు ఉండాలి. తర్వాత ఏమైంది తెలుసండి, ఆమె అలా తేలుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి విలేజర్స్ చూసి ఆమె పట్టుకొని బయటికి లాగారు. బయటికి లాగిన తర్వాత తట్టి మొహం మీద కొట్టి లేపితే అప్పుడు లేచింది ఆమె. ఏంటి ఏమైంది, ఏ లోకం వచ్చానని చూస్తాం చుట్టూతా. ఆమె ఎలా బతికింది ఇప్పటికీ ఆశ్చర్యం, అది బ్రహ్మాండం బతికింది ఆమె. సో ఎనీవే అలాంటివి చాలా ఉన్నాయి. మార్కండేయుడు అదే కదా, మార్కండేయుడికి మృత్యు వచ్చింది, ఏం చేశాడు, వెళ్ళి శివుని పట్టుకున్నాడు, శివుడు సోలంతో యముని పొడిచాడు. ఇది కథ, అసలు కాన్సెప్ట్ అదే. మార్కండేయుడు తనలో ఉన్న అంతరంలోకి వెళ్ళాడు, తన లైఫ్ని ఎక్స్టెండేషన్ చేయమని అడిగాడు. మీ ఇష్టం, మీ మృత్యు మీ ఇష్టమే. ఇప్పుడు మీరు టూర్ వచ్చారండి, నేను ఇప్పుడు రేపు మన టూర్ అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, ఇంటికి వెళ్తానండి, రైల్వే స్టేషన్ తీసుకొస్తాం, మేము రైల్వే స్టేషన్ దించేస్తాం. అమ్మ ఇంటికి వెళ్తాను, నేను ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, బై బై అంటాం. నేను ఇంటికి వెళ్ళను, మళ్ళీ నేను వెళ్ళిపోయి కొండ మీద కూర్చుంటానంటే నాకేమన్నా అవసరమా, మంచిది అంటాను. నాకేంటి, ఎవడన్నా అంటాడా? లేదు లేదు నేను ఉంటానంటే ఉండు, పోతానంటే పో. మృత్యు కూడా అంతే, నేను ఈ లోకంలో ఉంటాను, వెరీ గుడ్. లేదు నేను ఉండను, ఓకే కమాన్ అంటది. మృత్యుదేవతతో అనుభవం ఉంది నాకు. మృత్యుదేవతతో గడిపి ఆమెను చూసి ఆమెతో మాట్లాడుకొని వచ్చిన గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఫైనల్గా ఆమె చెప్పేది ఒకటే, నువ్వు రమ్మన్నప్పుడు వస్తాం, వద్దంటే ఉంచేస్తాం. అయితే ఆ బాడీలో ఉంటావా లేదా, సూట్ అవుతుంది లేదా అన్నది అది నీ సిస్టమ్, అది ఆమెకు సంబంధం లేదు. మృత్యుకి వీటికి సంబంధం లేదు. నీ బాడీలో నువ్వు ఉంటానంటే, చాలామంది ఐసీయూలో ఉంటారు కదా, చనిపోక ముందు ఐసీయూలో ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా, ఫిజికల్ బాడీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు బయట ఉంటారు. అప్పుడు మీటింగ్ జరుగుద్ది, మృత్యుదేవత వచ్చి మన మాస్టర్స్ వచ్చి, ఏమైనా వస్తావా, ఏముంటావు ఆ బాడీలో, ఉంటానంటే ఉండు, అదిగో నడుము పని చేయట్లా, కాలు పైకిలా కొట్టలేదు, కిడ్నీలో సగం పోయినాయి, లంగ్స్ సగం పోయినాయి, నీ ఇష్టం, దీంతో నువ్వు ఇంకా బతుకుతానంటే నీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్ అంటే పైకి వస్తే ఇదిగో మళ్ళీ మీ కుటుంబంలో ఇదిగో ఇక్కడ వీళ్ళు గర్భాన్ని జన్మించవచ్చు, మళ్ళీ కొత్త బాడీ ఇస్తాం, కొంత టైం పడుతుంది, వస్తావా ఉంటావా అని అడుగుతారు. అది వాడికున్న విజ్ఞానాన్ని బట్టి, వాడికున్న ఆత్మస్థితిని బట్టి, వాడికున్న కోరికలను బట్టి, వాడికున్న తపన బట్టి డిసైడ్ చేస్తాడు. లేదు నేను ఉంటాను అన్నాడు అనుకో, మంచిది అని పంపించేస్తారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు. కాకపోతే అనారోగ్యాలతో ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటితో పడతారు. కొంతమంది చనిపోతారు. అంటే అర్థం ఏంటి, వద్దు ఇంకో మంచి బాడీ తెచ్చుకుంటాం అని వెళ్ళారు, అది మ్యాటరు. ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే దాని అర్థం ఏంటంటే, ఈ ఎన్నిసార్లు ఈ దిక్కుమాలి బాడీ, అబ్బాయి ఈసారి కొత్త బాడీ తెచ్చుకుంటాం, ఈ ముసలి బాడీతో ఏం పడతాను నేను అని వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమవుతుంది, ఆ విధంగా ఉంటుంది మృత్యు. సో ఏదేమైనా మృత్యు అన్నది మీ చేతిలో ఉంది. ఎప్పుడు, శ్వాస కోడ్ మీకు దొరికినప్పుడు. శ్వాస కోడ్ మీ శని దేవతలకు దొరికిందా, వాళ్ళకి చేతులకు వెళ్ళిపోవాలి. ఇంకా ఏది చెప్తే అదే. ఇంకా అందుకని ఈరోజు నుంచి ఎనీ ఎమోషన్స్ గో టు ద బ్రెత్. ఓకే, దీన్ని కృష్ణుడు ఒక అద్భుతమైన ఉపానం చెప్తాడు. వాయు ప్రసారం లేని చోట దీపం వలె యోగి నిశ్చలంగా ఉండవలన అంటాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. వాయు ప్రసారము లేని చోట దీపం వలె యోగి నిశ్చలంగా ఉండవలన, నిశ్చలంగా. ఓకే, నిలువు బొట్టు పెట్టుకున్నావు కదా నువ్వు, దాని అర్థం ఏంటి తెలుసా? నిలువు బొట్టు పెడతారు కదా, దాని అర్థం అదే. కొంతమంది పెడతారు, దీపంలాగా కదలకుండా నిశ్చలంగా ఉండు, అంతే అవతల వచ్చి నేను రెచ్చగొడతాడు, అప్పుడు నీ బ్రెత్ కూడా మారిపోతుంది కదా. అయినా నువ్వు రెచ్చిపోకూడదు, నిశ్చలంగా ఉండాలి. నువ్వు అనుకుంటే నువ్వు రెచ్చిపోవాలి.
రెచ్చిపోవాలి నువ్వు ఎప్పుడు, నువ్వు అనుకుంటే. కోపం ఎప్పుడు రావాలి, నువ్వు అనుకుంటే. నీ ఏదైతే అనుకున్నావో అప్పుడు నీ ఇంద్రియాలు నీ మాట అనాలి. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక్క నిమిషం చెప్తా. అర్థం మిత్రులారా, మళ్ళా జాగ్రత్త వినండి. వాయు ప్రసారము లేని చోట దీపము వలె యోగి నిశ్చలంగా ఉండవాలను. ఉన్నారు లేదు? ఇప్పుడు ఉన్నారు మీరు, అంత చల్లగా నిశ్చలంగా ఉన్నారు. చల్లటి పూరి, మంచి వాతావరణం, మంచి ఫుడ్ పెట్టారు, చల్లగా ఉంది. ఐడాకాండ ఆశ్రమం, హిమాలయాల్లో అద్భుతమైన ఆశ్రమం, ప్రకృతి అద్భుతం, చల్లగా ఉన్నారు. అదే ఇంటికి వెళ్ళగానే విర్రి అంటారు. ఎందుకని? మేము రెచ్చగొట్టే మనుషులు ఉన్నారు అక్కడ. ఇరిటేట్ చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా, పిల్లలు, భర్త, ఆడపడుచు, భార్య, ఎవరో మనుషులు ఉంటారు. అప్పులు, ఆస్తులు, సమస్యలు ఉంటాయి కదా. అప్పుడు కూడా మీరు ఇదే స్థితిలో ఉండాలి. అలాగని వాళ్ళు ఏమంటున్నా ఇలా ఉండకూడదు. యుద్ధం చేయాల్సి వస్తే చేయాలి. బట్ నువ్వెలా ఉండాలి? నిశ్చలంగా. చెప్పండి, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. అది మ్యాటర్. అంటే కోపపడతారా, తాపం పడతారా, ఏం చేస్తారా చెయ్యండి. బట్ మీరు మాత్రం ఎలా ఉండాలి? లోపల ఇన్సైడ్ నిశ్చలంగా ఉండాలి. కృష్ణుడు 99 సార్లు ఎందుకు లెక్క పెట్టాడు? 100సారి శిశుపాలను వేస్తాడు. 99 సార్లు ఎందుకు రెండోసారి వేసేయచ్చు కదా అంటే, కృష్ణుడు తన నిశ్చలత్వానికి పరీక్ష పెట్టుకున్నాడు. పాస్ అయ్యాడు లేదా కృష్ణుడు? మన ఎందుకు పాసం? అందుకని ఒక పని చేయండి మీరు కూడా. ఎవరో కూడా ఉంటాడు, శిశుపాలని మన చుట్టూతో ఉన్నారు. శిశుపాలు అంటే ఎవరు అనుకున్నారు? చుట్టూతుండే మనుషులే. రెచ్చగొడతారు వాళ్ళు, అబ్బా దుర్మార్గులు. ఇంకో విషయం, రెచ్చగొట్టినోడు రెచ్చిపోయి కొడతాడు కదా, రెచ్చగొట్టినోడు కాదు నేరస్తుడు. గమ్మత్తు, కొట్టినోడే నేరస్తుడు. ఇప్పుడు నిన్ను ఎవడో రెచ్చగొట్టాడు, నీ కోపం వచ్చి ఇసిరేసావు, వాడికి తగిలి దెబ్బ రక్తం వచ్చింది అనుకో, నువ్వు నేరస్తుడు అవుతావు. అది విచిత్రం, మీరే కనపడతారు. అందుకని మీరు ఏం చేయాలంటే ఈసారి నుంచి శిశుపాలుడికి కృష్ణుడు ఏ విధంగా అయితే లెక్క పెట్టారో, మీరు కూడా ఎదుటోడు రెచ్చగొడుతున్నప్పుడు శ్వాస కోడ్లోకి వెళ్ళిపోండి. 1 సొత్త, నీ సంగతి సొత్త, 2, 3. ఎన్ని ధ్యాసలు పెట్టాలి? 72 ధ్యాసలు పెట్టండి. నాకు తెలిసి 20వ ధ్యాసకి వెళ్ళిపోతారు. అదో మాట్లాడదు, ఇంత నెత్తి కొట్టుకుని నరుస్తున్నా ఇలా చూస్తుందేంటి అన్న. మీరు అలా చూడండి, లోపల మాత్రం చెప్తా, నీ సంగతి చెప్తారా? ఉంది ఇంకెన్ని 31 చెప్తా, నీ సంగతి చెప్తా. ఉందా నీకు? ఉందిరా నా చేతిలో, ఉందిరా రే నీకు, ఉందిరా లోపల అనుకోండి. 36, 40. తెలుసు కదా మీకు ఆ కథ. ఒక మొగుడు వాళ్ళ ఆమెను అంటాడు, ఏమైనా రేపు నా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నాను, ఎలాగైనా సరే నువ్వు నాకు కొంచెం లొంగినట్టుగా, నాకు ఏమండి అన్నట్టుగా ఉండే నా పరువు కాపాడుకుంటాను అంటాడు భార్య దగ్గర. నాకేటి అంటది. సరే నీకు 10,000 ఇస్తాను అంటాడు. ఇద్దరికి డీల్ కుదురుద్ది. అయితే నీకు కరెక్ట్గా నేను 100 ఛాన్సులు ఇస్తున్నా, 100 నీ ఇష్టం, జాగ్రత్తగా ఉండంటది. ఓకే 100 చాలు నాకు అంటాడు. ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి, ఏం చేస్తున్నావు, లోపల ఏం చేస్తున్నావు, బుద్ధి లేదా నా ఫ్రెండ్స్ వచ్చారు కనపట్లేదా అని కేక పెడతాడు. వీళ్ళందరూ అంటారు, ఒరే ఏందిరా అలా అరుస్తావు ఏంట్రా, ఏమన్నా అంటదిరా, ఏందిరా అనేది. మనం అంటే ఎవడనుకున్నావు, పెళ్ళాన్ని వంచుతాను అంటాడు. ఆమె లోపల ఎక్కడుతుంది, 1, 2, 37 అయిందానికి కాని అరుస్తూ ఉంటాడు పొద్దున్న నుంచి. సరే మొత్తం భోజనం పెడుతుంది, సాంబార్ తెస్తుంది. సాంబార్ చల్లగా ఉంది, ఎలాగని తెచ్చేది, నీచురాల 3 గురాల అంటాడు. 99 లోపలికి పెట్టింది. కొత్త ఉడకబెట్టింది సాంబార్, బాగా ఉడికింది. ఎంతసేపే 3 గురాల సాంబార్ తేడానికి అన్నాడు. 100 తెచ్చాడు, నెత్తిన పోసింది. పరుగు వచ్చిన వాళ్ళు. అందుకని ప్రతి మనిషికి ఒక టైం ఉంటుంది, అది మీరు ఇవ్వాలి. కానీ గమ్మత్ ఏంటంటే, ఎప్పుడైతే మీ నుంచి వేవ్ లెంగ్త్ ఆగిపోయిందో, ఈ వేవ్స్ ఆగిపోయినాయో వాళ్ళు పాస్ అయిపోతారు. అది కూడా దాటొచ్చే మూర్ఖులు ఉంటారు, శిశుపాలు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వేసేయాలి. మరి నేను దీనికి ఒక ఫార్ములా కూడా చెప్పాను ఎప్పుడు, 3 సార్లు ఉపేక్షించండి, 4వసారి యుద్ధం చేయండి, 5వసారి క్షమించండి. ఓకే సరే, ఇప్పుడు బ్రెత్ కొట్టి ముందు మీ ఆరోగ్యం పోతుంది, మీరు బాగా చూసుకోండి. ఈ ఎమోషన్స్లో బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగిపోయిందంటే అన్నిటికీ కారణం అవుతుంది. తలలోకి వెళ్తే న్యూరో ప్రాబ్లం, ఒళ్ళంతా చేస్తే పారాలసిస్, హార్ట్కి వెళ్తే హార్ట్ అటాక్, బ్యాక్కి వెళ్తే స్పైనల్ కార్డ్ ఫెయిల్. ఇవన్నీ జబ్బులకి మూలం ఇదిగో ఈ బీపీ. ఈ బీపీకి మూలం ఏంటి? ఇరిటేషన్, టెన్షన్, లేదంటే ఎమోషన్, అన్నీ ఇక్కడి నుంచి పుట్టేస్తున్నాయి. దాన్ని మీరు బ్రెత్ కొడితే కంట్రోల్ చేయండి.
ఈ రోజు నుంచి ఆ కోడ్ అయిపోయిన తర్వాత బ్రెత్ కోడ్ మీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇక మీరు మీ కంట్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు తీయండి బయటికి. ఏమిటది? పప్పు గుత్తి, ఆ పక్క ఇంకేమమ్మా ఏం వాడతారు మీరు? నువ్వు గిన్నె వాడతావా? పర్లేదు చెప్పండి. చీపిరి కట్ట, ఏం ఆయుధాలు వాడతారో వాడుకోండి, వేసుకోండి. సో అది మిత్రులారా, బ్రెత్ కోడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ బ్రెత్ని మీ కంట్రోల్లో పెట్టినంత కాలం మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. మీ జీవకణాలు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా చాలా పెద్ద సబ్జెక్టు. మీ మైండ్ మీ చేతిలో ఉంటుంది. ఎట్లా అయినా జీవించవచ్చు. మొత్తం అంతా అర్థమైపోతుంది. మీ ఎమోషన్స్ దాటితేనే అర్థమవుతుంది. మీ ఎమోషన్స్లో ఉన్నంతకాలం బుద్ధినాస్య ప్రణశ్యతి, మృత్యు సమీపిస్తుంది. ఓకే, చెప్పకూడదు ఈ సబ్జెక్ట్. సార్ నేను మీర్పేటలో ఉంటాను. మీర్పేటలో ఉంటాను నేను యోగా మాస్టర్. యోగా చేసుకుంటాం మేము. సువర్ణ అని చెప్పి సువర్ణ. మేము 4 years నుంచి యోగా చేస్తున్నాము. నాకు నరాల ప్రాబ్లం ఉండేది. యోగా చేస్తున్నా. నాకు ఇక మా చెల్లె బాలమణి టీచర్, ఆమె నువ్వు ధ్యానం చేసుకో అక్క, నీకు పానం బాగుంటుంది అంటే సరే అని ధ్యానం చేసుకుంటున్నా. ఇప్పుడు రోజు మెడిటేషన్ పొద్దున 4 o'clock లేచి 5 దాకా మెడిటేషన్ చేసుకుంటా. 5 నుంచి యోగాకు వెళ్తా. మళ్ళీ సాయంత్రం 6:30 నుంచి 7 దాకా మళ్ళీ మెడిటేషన్ చేసుకుంటా. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. నాకు నరాల ప్రాబ్లం, నీకు ఒక కాలు ఒక చేయి పడిపోతుందమ్మా, నువ్వు యోగా చేసుకోవాలని చెప్పింది డాక్టర్. ఇంకా చేసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంటుంది. మెడిటేషన్ చేసుకుంటున్నా. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు బాగుంది, మాకు పానం బాగుంది. ఇంకా బాగా రావాలి, నాకు ఇంకా బాగా వస్తలేదు. ఒక్కొక్కసారి ఏదో గుర్తులు వస్తున్నాయి, ఏదేదో అనిపిస్తుంది అంటే లేదక్క నీకు వస్తుంది, సారు ఇస్తుండు కదా అది చూసుకో, నువ్వు బాగుంటుంది అని చెప్పింది. అందుకని ఇక్కడ రావాలని వచ్చిన, మిమ్మల్ని చూడాలని, మీ దర్శనం చేసుకోవాలని వచ్చాను. సో ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక కంటెంట్. నేను ఇవాళ ఏం చెప్పాలనుకున్నా వాళ్ళే వచ్చి చెప్తున్నారు, అదే చెప్తున్నా. ఇప్పటి వరకు చెప్పిందంతా బ్రెత్ కోడ్ని పెట్టుకొని మీరు కణాలను జీవింపజేసుకుంటూ మీ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం. ఇది 80%. 20% బలమైనవి ఉన్నాయి. అదే కర్మ సిద్ధాంతం. కర్మల ద్వారా మీకు కొన్ని బలమైనవి వస్తాయి. వాటికైతే మీరు మూలంలోకి వెళ్ళి చూడాలి. అది ఎలా చూడాలో కూడా నేను చెప్పేశాను. సింపుల్. పడుకునే ముందు ధ్యానం చేయండి, మధ్యరాత్రులు లేండి, నాకు ఎందుకు నరాల ప్రాబ్లం వచ్చిందని అడుగు, మళ్ళీ ధ్యానం చేయండి, నిద్రపో. నీ డ్రీమ్లో వస్తుంది. ఇందాక అమ్మాయి చెప్పారు కదా, మేడం చెప్పారు కదా, అలాగే నీకు ఒక కళ కనిపిస్తుంది. ఓ ఇదా నా కథ అని చెప్పేసి దానికి క్షమాపణ చెప్పండి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు, హెల్ప్ చేయండి. దాట్స్ ఆల్. 20-80 రెండు కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక 5% ఉంది. అంటే మానవుడికి బాధలు 3 రకాలుగా వస్తాయి. 3 కేటగిరీ 3% ఉంటాయి. 70% ఏమో భౌతికం. ఇదిగో ఎమోషన్స్ నుంచి వచ్చాయి, ఇరిటేషన్స్ నుంచి వచ్చాయి. అవి వాటికి మనం బ్రెత్ కోడ్ చెప్పేసాం. దానికి బ్రెత్ కోడే సొల్యూషన్. శ్వాస మీద ధ్యాస సొల్యూషన్. ఇక రెండో పాయింట్, మిగతాది ఎంత ఉందంటే 20% లేదా 25% కర్మ ఉంటుంది. ఎంతో సాధన చేసేవాడు కూడా చనిపోయిన అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. భయంకరమైన సాధన చేస్తారు. రమణ మహర్షి, ఆయన క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ 25% ఉందన్నమాట. అది దాని పేరే కర్మ సిద్ధాంతం. దాన్ని కూడా మనం మూలంలోకి వెళ్ళి తెలుసుకొని దానికి క్షమాపణ చెప్పి ఆ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అది నేను మీకు ఆ విధానం కూడా ఇచ్చాను. కర్మ ధ్యానం ఉంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఇంకేమైనా దాని మీద డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో మూడోది 5% బాధలు, 70% బాధలు, 20% బాధలు. ఎంత మొత్తం? 90%. 70% బాధలకు సొల్యూషన్ బ్రెత్ కోడ్ అండ్ యోగా అండ్ సూర్య నమస్కారాలు. ఖచ్చితంగా మీరు యోగా చేయాల్సిందే. బాడీ ఫిట్ ఉండాలి కదా. మీరు ఎంత సాధన చేసినా, శ్వాస మీద ఎంత ధ్యాస పెట్టినా మీరు బాడీ వంగపోతే అట్ట. అందుకని బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి యోగా చేయండి, ప్రాణాయామాలు చేయండి అండ్ బ్రెత్ కూడా చేయండి. మిగతా 25%కి కళల ద్వారా మూలంలోకి వెళ్ళి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వండి, పశ్చాత్తాపం చెందండి, పరివర్తనతో ఉండండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఓకే. ఇంకెంత ఉంది? 5%. ఈ 5% బాధలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? భగవంతుడి నుంచి వస్తాయి. అర్థమైందా? దీన్ని త్రివిధ తాపాలు అని అంటారు. 3 రకాలుగా మీకు బాధలు వస్తాయి. త్రివిధ
తాపాలు. మొదట 70% ఏమో ఆది భౌతిక తాపం అంటారు, భౌతిక లోకం నుంచి వచ్చినాయి. రెండో 20% ఏమో ఆధ్యాత్మిక తాపాలు అంటారు, అంటే కర్మ లోకం నుంచి వచ్చింది. లాస్ట్ 5 ఏమో ఆది దైవిక తాపం అంటారు, దైవం బాధలు పెడతాడు. అదేంటండి దైవం బాధలు ఎందుకు పెడతాడండి? దైవం మనం ఏం నేరం చేసామంటే ఆ బాధలు ఈ బాధలు కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం బాధలు పెడతాడు. ట్రాన్స్ఫర్మేషన్ అర్థమైందా? నేను ఒక దెబ్బ కొడితే కానీ ఇక్కడ రావు, ఒకటి వేస్తేనే అప్పుడు హిమాలయాలు గుర్తొస్తాయి. కాదు నువ్వు ఎందుకు వస్తావు? అన్నీ బాగుంటే వస్తావు ఏంటి? ఆ మేడం బతిలాడు రామ్మ అని గత 5 ఏళ్ళ నుంచి చూద్దాంలేండి, కొడుకు పెళ్ళయ్యాక అంది, పెళ్ళయింది, కోడలు వచ్చింది, అప్పుడు వచ్చింది. కోడలు రాగానే వచ్చేస్తారు. ఎందుకు వస్తారు తెలుసు కదా, ఆ తల్లి కాస్త అల్లం అయిపోతుంది, పెళ్ళం కాస్త బెల్లం అయిపోతుంది, అప్పుడు వస్తుంది వైరాగ్యం. 5% భగవంతుడు ఇస్తాడు. అయితే భగవంతుడు ఇచ్చే బాధల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కానీ మీకు కష్టం ఉండదు. అందుకని 5 రకం బాధలు తీయడానికి ప్రయత్నం చేయకండి. 5 ఉండాలి ఎప్పుడు కూడా. అవి ఉంటే, ఆ బాధలు ఉంటేనే మీకు వైభోగం వస్తుంది. అర్థమైందా? అది ఎలా తెలుస్తుంది? మంచి క్వశ్చన్. ఇప్పుడు మీ బాధ దేనికి సంబంధించింది తెలుసుకోవాలి. ఫస్ట్ మీకున్న బాధ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో నాకు మోకాళ్ళ నొప్పులు, లేకపోతే నడువు నొప్పి, లేకపోతే ఎక్సెట్రా ఆయాసం వస్తుందంటే 70% భౌతికానికి సంబంధించింది. తర్వాత ఎంత సాధన చేసినా లేకపోతే మెడిసిన్ వాడుతున్నా తగ్గట్లేదు, బలంగా ఉంటుంది, పెద్ద కేసులు, క్రానికల్ డిసీజ్ అంటే భయంకరమైన అనమాట. డిసీజులు, క్రానికల్ డిసీజ్ 2 ఉంటాయి, పెద్దవి అవి. క్యాన్సర్లు, లంగ్స్ పోటాలు, ఇవన్నీ 20% కర్మ సిద్ధాంతాన్ని. ఈ 5% ఎలా ఉంటాయి అంటే, అది బాధ అని చెప్పుకోలేము, అలాగని పొందలేము. అది పెయిన్ ఉండదు మీకు. ఈ మొదటి రెండిట్లో పెయిన్ ఉంటుంది, ఇందులో బాధ ఉంటుంది, ఇందులో నొప్పి ఉంటుంది. మొదటి దానిలో బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. రెండో దానిలో నొప్పి ఉంటుంది. మూడో దానిలో ఏముంటుందంటే ఏమీ ఉండదు. ఓకే, నేను అసలు ఎందుకు బాధపడుతున్నాను అంటే ఆన్సర్ ఉండదు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అడవికి నేను ఇప్పుడు? మరి అది ఎవరు పెట్టారు ఆ బాధని? దైవం పెట్టింది. అందుకే పితృవాక్య పరిపాలన అంటాడు ఆయన. పితృడు అంటే పరమాత్ముడు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి, శ్రీరాముడు రాజ్యం వచ్చిందనుకో, చక్కగా రాజ్యం వెళ్ళుకుంటూ ఉన్నాడు అనుకో, మనకి ఇంత పెద్ద ధర్మ ప్రస్తావన జరిగేదా? ధర్మ ప్రతిష్ఠ జరిగేది. ఆయన భూమండలం అంతా తిరిగి అధర్మాన్ని నాశనం చేసి, అధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేపేసి ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు కదా. జరిగేదా? జరగదు కదా. అది దైవం పెట్టే బాధ. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా మీరు తెలుసుకోవాలి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీ జబ్బుకు మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చెప్తారట. మీకున్న సమస్యలు దేనికి సంబంధించిందో ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అయితే ఈ 3 కలిసిపోయి ఉంటాయి, మీరు విడదీసుకోవాలి. ఓకే, శంకరాచార్యుడు ఉన్నాడు. శంకరాచార్యుడికి వాళ్ళ అమ్మగారు నేను సన్యాసి అవుతానంటే ఒప్పుకునేది కాదు, రైట్, అనుమతి ఇవ్వననేది. ఒకరోజు ముసలి కాలు పట్టుకుంది. ముసలి కాలు పట్టుకొని చంపేయచ్చు కదా, నదిలో ఉన్నప్పుడు ముసలి కాలు పట్టుకుంది, అంతే, ఏం చేయలే, ఆ ఊరికే ఇలా పట్టుకుంది, గాయం కూడా అవ్వలేదు, తెలుసా మీకు? ఇలా పట్టుకుంది. అని ఇట్లా అయితే అది అట్లాగేది. అప్పుడు వాళ్ళమ్మ, అయ్యో నా కొడుకు చచ్చిపోతాను, అమ్మ సన్యాసి అవ్వు అని అనుమతి, అమ్మ కనీసం సన్యాసిగా చచ్చిపోతాను అనేవాడు. సరే నాయన అనుమతిస్తున్నాను ఆయన అని అనగానే ముసలి వదిలేసింది కాలు. చూసారా, అది దైవం పెట్టే బాధలు. ముసలి వదలగా నేను బయటకు వచ్చాడు, నమస్కారం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అదే శంకరాచార్యులుకి ఆ భగవంతుడు ఆ బాధ పెట్టకపోతే ఇంత అద్భుతమైన దివ్యమైన చైతన్యం విస్తారంగా ఉండేది కాదు కదా, ఇంత జ్ఞానం ఉండేది కాదు కదా. అసలు శంకరాచార్యులు వచ్చాక వామాచారం ఆగిపోయి, జంతు బలులు ఆగిపోయి, అన్ని దేవాలయాల్లో దక్షిణాచారం వచ్చింది, ఇప్పుడున్న ఆచారం వచ్చింది. లేకపోతే అంతకుముందు కొబ్బరికాయ బదులు కోళ్ళని మేకలను కోసేవాళ్ళు. శ్రీశైలంలో రుద్రగుండం అని ఉంటుంది, పెద్ద గుండం ఉంటుంది, అందులో రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి ముందు కోస్తారు. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి వామాచారాలు, ఏదో క్షుద్ర దేవతలు అని ఉపాసన దేవతలకు చేస్తారు తప్ప ఈ ప్రజెంట్ శాంతి దేవతలకు ఎవరు చేయరు. అదంతా మారింది శంకరాచార్య వాళ్ళే. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసింది ఆయనే కదా. సో అలా ఎంతోమంది, అందరి జీవితాలు ఇలాగే ఉంటుంది. మీరు కూడా ఏం తిన్నగా రాలేదు, మీకు కూడా ఎక్కడో ఒకసారి భగవంతుడు కాల్చాడు. కాలిస్తే మీరు వస్తారు, అది భగవంతుడు పెట్టే బాధలో. అయితే భగవంతుడు పెట్టే బాధలో మీకు ఎదుగుదల ఉంటుంది. అదో 3 ఎదుగుదల ఉంటుంది. 1, 2 లెర్నింగ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అనుభవం ఉంటుంది. 3వ దానిలో మాత్రం లాస్ట్ 5% ఏంటది? ఆది దైవిక తాపాలు. దానిలో ఒక గొప్ప సమాజానికి లాభం ఉంటుంది. నేనైతే ధ్యానంలోకి ఏ నష్టం లేదు నాకు.
పెద్ద కష్టం లేదు నష్టం లేదు, అలా సరదాగా వచ్చాను, అలా నడుపుతున్నా. మిత్రుల కోసం వచ్చాను ఒక రకంగా చెప్పాలంటే. ధ్యానంకి ఎందుకు వచ్చానంటే మిత్రులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ, అందరితో కలిసి ట్రెక్కింగ్కి వెళ్తూ ఇలా తిరుగుతూ అలా ధ్యానం అలవాటైంది, క్లాసులు అలవాటైనాయి. చాలామంది నా మిత్రుడు, కొంతమంది ఇంకొక అతను మిత్రుడు ఉన్నాడు, వాడికి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు వ్యాపారం చేశాడు, మొత్తం పోయినాయి. ఏం చేస్తాడు, ధ్యానంలోకి వచ్చాడు మనశ్శాంతి కోసం, ఈ తర్వాత తను గొప్ప మాస్టర్ అయ్యాడు. అలాగనమాట. అలాగే ఎంతోమంది ఉంటారు. కనుక మీ బాధలో ఏ కేటగిరీ అని ఫస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. నాకు తెలిసి అన్ని రకాల బాధలు 70% ఉంటాయి. అంటే అవి మీరు బుద్ధి వాడితే సరిపోతుంది. బుద్ధి అంటే ఏంటి? ఇప్పుడు నీ భర్త నుంచి నీకు బాధ కలిగింది, ఆయన ఏదో అన్నావు, ఆయన నిన్ను అన్నాడు, బాధపడుతున్నావు. బుద్ధి ఏమి నేర్చుకోలేకున్నావు? ఓహో, మనం ఆయన్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటే చాలు, ఎడ్డేమంటే తెడ్డాం అనుకుంటూ ఉంటే చాలు. అత్తగారి నుంచి బాధ వచ్చింది, ఓహో ఆమె ఎమోషన్లో ఉంది, మనం కంగారు పడిపోయి మనం కూడా ఏదో ఎడ్డేమంటే తెడ్డాం అనుకుంటుంటే కూల్గా బ్యాలెన్స్ చేస్తే చాలు అన్న బుద్ధిని ఉపయోగించాలి. మొదట 70% బుద్ధి ఉపయోగిస్తే ప్రాబ్లం సాల్వ్. రెండో దానికి జ్ఞానం ఉపయోగించాలి 20%. జ్ఞానం అంటే ఏంటి? ఏం చేస్తే నాకు ఇది వచ్చింది, అది జ్ఞానం. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది కదా, ఆ అనారోగ్యానికి కారణం అంటే ఓహో అది నేను చేశానా, అది కారణం. అప్పుడు దాన్ని క్షమాపణ చెప్పుకుంది, రిలీజ్ అయిపోయింది. మొదటి దానికి బుద్ధి వాడాలి, రెండో దానికి జ్ఞానం వాడాలి, మూడో దానికి ఆత్మ విజ్ఞానం వాడాలి. అర్థమైందా? మూడో దానికి ఏం వాడాలి? ఆత్మ విజ్ఞానం. నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఇంత చక్కగా వెళ్తున్నాను కదా, ఎందుకు ఇది వచ్చింది? ఓహో నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూనివర్స్ ఇచ్చిందా, ఓకే నేను ఇది చేస్తాను అన్నప్పుడు అది మారిపోతుంది. ఒకే సంవత్సరం 3 వాడు ఉంటాయి, నువ్వే ఎత్తుక్కోవాలి. అందుకే కాలితే కానీ రారంటారు. గురువు సహాయం తీసుకోవచ్చు. ఇక్కడ గురువు అవసరం అవుతాడు మీకు. గురువు గారు నాకు కాలింది, ఇది ఏ కేటగిరీ అని తెలుసుకోవాలి. అదే మిత్రులారా, మంచి ప్రశ్న అడిగా, చెప్పలు కొడదాం. టైం ఎంత అండి? ప్రసాదం బిల్లు ఉన్నాయిందా? ఇంక బోల్ టైం ఉంది. పూరీలు తిట్టగా ఉన్నాయి కదా, టిఫిన్ లేట్గా తిన్నాం కదా. ఏం కూర్చేసారు, ఇది ఎప్పుడు పడిపోద్ది అన్నట్టుంది నాకు. ఇది పెద్ద ఇబ్బంది అబ్బా నాకు. ఒక చిన్న కుర్చీ వేస్తారు, నా కట్అవుట్ ఏమో 6 అడుగులు 2 అంగుళాలు కట్అవుట్. చిన్న కుర్చీ వేస్తారు, ఈ కాళ్ళు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అప్పటికి నేనేం చేస్తాను, కాలు మీద కాలు పెట్టుకో తప్పదు కదా, మరి ఏం చేస్తాను, ఇలా ముడుచుకొని ఇలా కూర్చుంటాను. మొన్న ఎవడో వీడియోలో కామెంట్ పెట్టాడు, కాలు మీద కాలు వేసుకొని క్లాస్ చెప్తున్నావు. అంటే అహంకారం ఉండకూడదు అనే క్లాస్ చెప్తున్నానండి. కాలు మీద కాలు వేసుకొని అహంకారం గురించి నువ్వు చెప్తున్నావు అని ఒకటి కామెంట్ పెట్టాడు. నాకు ఆశ్చర్యం, ఊరే కాలు మీద కాలు వేసుకుంటే కూడా లోకం ఒప్పుకోవట్లేదురా. అదే సినిమాలు అంటాడు, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, మధ్య నీకేట్రా. అదంతేనండి, విచిత్రమైన లోకం ఇది. ఏం చెప్తున్నాడో చూడరు, ఏ సొక్క వేసుకున్నాడు, ఏ కాలు ఎక్కడ పెట్టాడు, ఎటు చూస్తున్నాడు, ఇక్కడేం పెట్టాడు, అక్కడేం పెట్టాడు. ఏం మనుషులకి ఏం కావాలి? వాడికి అక్కర్లేదన్నీ కావాలి. గురువుగారు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, దత్తాత్రేయుడు, ఈ జన్గురువులు ఇటువైపు అంతా అల్లే తగులుతారు మీకు. చాలా విచిత్రంగా ఉంటారు, ఇలా కదిలించుకోకండి, తన్నులు తింటారు. ఇక్కడ ఇటువైపు జన్గురువులు ఏం చేస్తారంటే ఇలా కూర్చుంటారు, మందుబాట్లు పెట్టుకుంటారు, మంచి 2-3 అమ్మాయిలను పెట్టుకుంటారు, అప్సర్స్ లాంటి అమ్మాయిని పక్కన కూర్చొని పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇలా కూర్చొని వాడు ఇంకెలా వస్తుంటాడు. ఈ శిష్యులు ఊరంతా తిరిగి గురుగారు వచ్చారని చెప్తారు కదా. వీళ్ళు ఆశ్రమంకి ప్రజలు తండాలు వస్తారు. వచ్చి ఈ చేతిలో పూల బొట్ట, పల్లె బొట్ట, పళ్ళు, టెంకాయలు ఉంటాయి కదా, పట్టుకొని ఇలా వస్తారు గురువుగారిని. ఈయన సిగరెట్ పట్టుకొని ఇలా ఊతూ మందు వేస్తుంటే ఆడి పరిస్థితి చెప్పండి. వాడు ఇలా చూస్తాడు, ఇలా ఏంది ఎవరి దగ్గరకు వచ్చా మనం, ఈడు గురివేటి అన్నట్టు చూస్తారు కదా. ఈయన ఏం చేస్తారు, సిగరెట్ కింద పెట్టి వాడు అక్కడ కొడతాడు, ఫడాలని కొడతాడు. కొట్టగానే ఆడు ఇంకా అది పడేసి పరుగు ఇంకొకడు. సో ఎవడన్నా వస్తాడు ఆ గురువుగారి దగ్గరికి, రారు కదా. ఓ రోజు శిష్యుడు వచ్చి, గురువుగారు మీరు ఎందుకండి ఈ గోలంతా, మాకు ఈ సెటప్ అంతా మీరు రూమ్లో పెట్టేసుకోండి, బయటకు వచ్చి ఇలా కూర్చోండి, మేము చూసుకుంటాం. పాపం గురువుల పరిస్థితి అది. మన ప్రాంతం గురువులు అలా ఉంటారు, ఇక్కడ గురువులు అలా కాదు. మీరు పిచ్చోళ్ళ ఉంటారు, వెళ్ళి గదిలిచ్చారనుకో వాళ్ళు పెట్టేస్తారు, మీ ఆరాన్ని పెట్టేసి మీరు చావకొడతారు. వాళ్ళ జోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. టిబెట్ గురువులు వాళ్ళతో చాలా డేంజర్ వాళ్ళు. సరే, వాళ్ళు ఏం చేశారంటే, గురువుగారు ఈ సెటప్ అంతా ఆలు పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా ఉంటారు అని అడిగితే అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన,
ఒరే నువ్వు చెప్పినట్టు ఇదంతా లోపల పెట్టేస్తా, బయటకు వచ్చి మామూలుగా కూర్చుంటా. కానీ నా కోసం వచ్చినోడు ఇక్కడే ఉండి ఎతుకుతా ఉంటాడు, ఆ కిటికీలోంచి చూస్తుంటాడు. గురుగారిని చూస్తారు తెలుసా, నా 100 కళ్ళు పని చేస్తుంటే మా మీద. ఇలా చూస్తాం, ఏం చేస్తున్నాడు అని చూస్తుంటారు. ఏదో రోజు అడిగి కనపడతా, ఏదో రోజు నువ్వు నా సెటప్ లోపల పెట్టుకోమన్నావు కదా, నా సెటప్ లోపల పెడతా. ఏదో రోజు అడిగి కనపడ్డప్పుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. నన్ను తిట్టో లేకపోతే ఏదో చేసి వెళ్ళిపోతాడు. 6 నెలలు పట్టిద్దాడు వెళ్ళడానికి. అదేదో ఇప్పుడే చూపించాను వెళ్ళిపోతాడు కదా, ఇంకెళ్ళిపోతాడు. ఆడికి నాకు సంబంధం లేదు. మరి ఎందుకు గురువు గారు మేము ఎందుకు తేవాలంటే, అరే ఇవన్నీ చూసినా నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఈ గురువు జ్ఞానం కావాలని నా కళ్ళల్లోకి ఎవడైతే చూస్తాడో వాడు నాకు కావాలరా అంటాడు. అర్థమైందా? పత్రికారిని అడిగాను నేను ఇదే క్వశ్చన్, గురువు గారు ఎందుకు మనం ఇలా ఉండాలి? పత్రికారు ఎలా ఉంటారో తెలుసు కదా, చాలా ఓపెన్గా ఉంటారు, అందరిని హగ్ చేసుకుంటారు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, కాలు చెప్తాడు, కాలు నొక్కించుకుంటాడు, చుట్టూ తాడవలు వేసుకొని కూర్చుంటాడు. ఆయన మీద అవమానాలు ఉంటాయి, ఈ మురుగులు మాట్లాడుతుంటారు. గురువుగారిని అడిగాను, గురుగారు ఆయన కొడతాడు, మామూలు కొట్టుడు కాదు. గురుగారు ఎందుకు ఇలాగంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆది నిష్ఠూరం బెటరా అంత నిష్ఠూరం బెటరా అన్నాడు. ఆది నిష్ఠూరం బెటరు. ఆది నిష్ఠూరం అంటే స్టార్టింగ్లో నిష్ఠూరం అయిపోయింది, ఇంకా ఆయన వెళ్ళిపోతాడు, ఉన్నాడు మన మీద ముద్రేస్తాడు, ఇది మంచి గురువు కాదని. పోన్లే నమస్కారం నీకు వాడికి గొడవ వదిలిపోయింది. ఆడు ఉన్నాడు అనుకో, పక్కల బల్లంలో ఉంటాడు నీతో, నువ్వు నటిస్తుండాలి ఆడి కోసం. అందుకని మిత్రులారా మీరు మీరులా ఉండండి, హాయిగా ఉండండి. నేనైతే హాయిగా ఉంటానప్పా. నేను ఎంత హాయిగా ఉంటానంటే, ఇదిగో నేను నన్ను చూశారు కదా, గ్లౌగుల్స్ పెట్టుకున్నాం, టీషర్ట్ వేసుకున్నాం, హాయిగా డాన్స్లు వేసుకున్నాం, ఇవాళ ఈ గెటప్ మార్చేసాం, ఇప్పుడు క్లాస్ చెప్తాం. అంటే ఎక్కడ ఏ ఆశం వేయాలో ఆ ఆశం వేయాలి. అర్థమైందా? మొన్న మా తపోనోలో ఎలక్ట్రీషియన్ రాలేదు, పైన లైన్ బిగిస్తున్నా, ఎలక్ట్రీషియన్ రాలేదు. నేనేం చేశాను, చిన్న చెడ్డీ వేసుకొని బన్నీ వేసుకొని మరి పంచి కట్టుకొని పైకి ఎక్కలేం కదా, ఇలా ఇలా పైకి వైర్లు బిగిస్తా ఉన్నా. ఈలోపు వాళ్ళు వచ్చారు, ఏమండి ఏంటండి గురువుగారు వచ్చారంట. వచ్చారండి. ఎప్పుడు క్లాస్ ఎప్పుడండి? పైన ఉన్నారు అడగండి అన్నాడు వాడు. పై స్తంభం మీద వైర్లు బిగుతాను అన్నట్టు వైర్లు ఉన్నాయి. ఆయన గురువుగారు అని అన్నా నేను. అంటే నమస్కారం అండి వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. అయిపోయింది ఇంకా ఆడితే నాకు. అంటే ఆడి ఉద్దేశం ఏంటి, గురువుగారు అంటే ఎలా ఉండాలి, ప్రసన్నవదనం, నిశ్చలం, నిర్మలం. ఆయన చూడగానే మన జీవితం మారిపోవాలి, లక్షల డబ్బులు వచ్చేయాలి, లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చోవాలి, ఉసిరికాయలు వర్షం కురవాలి. నా కొడుకుల్లా తయారు సంపూది అంటున్నారు గురువుల్ని. ఎంతమంది గురువులు మీరు కోల్పోతున్నారు తెలుసా, మీ బుద్ధి వల్ల. ఎంతమంది గురువులు ఉన్నారు తెలుసా, అసలు మీ చుట్టూతోనే ఉన్నారు గురువులు, అద్భుతమైన జ్ఞానవంతులు ఉన్నారు. ఒక్క బుద్ధి మార్చేయండి, వాడి అట్టుంటే నాకెందుకు, ఐ వాంట్ హిజ్ నాలెడ్జ్. ఎందుకంటే ఈ వ్యక్తికి ఉన్న విజ్ఞానమై కోసం పైన ఉంటుంది, అందులో ఉంది అసలైన డాటా. అది మీరు ఈ వ్యక్తి ద్వారానే తీసుకోవాలి, గాల్లో నుంచి తీయలేరుగా. కృష్ణుడిలో విజ్ఞానమై కోశాన్ని అర్జునుడు తీసుకోలేకపోయాడు, కృష్ణుడి ద్వారానే తీసుకోవాలి. అందుకని ప్లీజ్ చెప్పు, ఇంకా చెప్పు. తిడతావా, ఏం పర్లేదు తిట్టాయి. ఉమ్మేస్తావా, ఉమ్మేయి, తుడి చేసుకుంటాను, ప్లీజ్ చెప్పు అనాలి. కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు తెలుసా, అర్జును ఉవాచ అని వస్తుంది భగవద్గీతలో. అడుగుతాడు ప్రశ్నలో, ఏమి కృష్ణ అసలు ఏంది సబ్జెక్టు, ఎక్కడ ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు బాబా, ఎంత అద్భుతమైంది, అసలు ఏంటి కర్మలు వస్తాయా, అసలు కర్మ అంటే ఏంటి అని మొదలెట్టాడు. అప్పుడు కర్మయోగం వచ్చింది. ఓకే, అవును వాడు నన్ను రెచ్చగొడుతున్నాడు, నేను అప్పుడు మాట్లాడకుండా ఎట్లా ఉండాలి, ఆత్మ సంయమనం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనుకున్నారు, అర్జునుడి యొక్క ఇంటెన్షన్. కృష్ణుడు ఎలాంటి, కృష్ణుడు గురువు కాదు కదా, ఇప్పుడు మనకి దేవుడు గురువు, అప్పుడు బావ కదా. అందున బావకి ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి అర్జునుడు తెలీదా, నువ్వు చెప్పేదైతే నువ్వు పెద్ద చెప్పే పట్టుకోవడం అయిపోయావా అన్నాడా, అది మ్యాటర్. అప్పుడు వాళ్ళకి చెప్తారు. తత్విత్ ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవయా, ఉందా లేదా శ్లోకం. కనుక ఎప్పుడు మీరు మిత్రులారా కోల్పోకండి. ఒక గురువు అంటే ఎవడో నాలెడ్జ్ బ్యాంక్, వాడు ఏ రూపంలో అయినా రావచ్చు. పట్టుకోండి, మీరు పట్టుకోవాల్సిన బాధ్యత మీది. నీకు అది కనెక్ట్ అవుతుందా లేదా అది ముఖ్యం. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు నువ్వు నా సబ్జెక్ట్ నీకు చెప్తుంటే కనెక్ట్ అవుతుంది, పట్టుకో. నేను తిడతాను, తిట్టించుకో, నువ్వేమైనా చేసుకోబ్బా, నాకు అసలు ఇవన్నీ వద్దు, నాకు నీ టోటాలిటీలో ఉన్న నాలెడ్జ్ కావాలి, సరెండర్ అవ్వాలి.
ప్లీజ్ 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 ప్లీజ్. అటుంటే వస్తుంది జ్ఞానం. నాతో ఉండే సీనియర్లు అందరూ ఎన్ని తిట్లు ఉంటారు, కాత్య అని ఎన్ని తిట్టా నిన్ను, సాగు తిట్లు తిట్టిందా, ఒకటిసారి కొట్టినట్టున్నాను కదా, ఒకటి బీకాను కదా నిన్ను. సీనియర్లు ఎన్ని, మీరంతా కొంచెం జూనియర్లు, అదృష్టవంతులు, యూట్యూబ్లో చూసి వచ్చారు మీరు అందరూ. పాత బ్యాచ్ అయితే ప్రవీణ మేడం, హైమా మేడం వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళమో. ఏమనుకున్నారు మీరు గురువు అంటే? అది మనుషులు కలిపిన లింక్ కాదండి, అది నువ్వు నేను కలుపుకున్నది కాదు, అది పైన ఉన్న రెండు ఆత్మల యొక్క కలయిక. అప్పుడు మనం ఇద్దరం కలుస్తాం. లేకపోతే నువ్వెవడో నేనెవడో. చెట్టు మీద కాయ, సముద్రంలో ఉప్పు. చెట్టు మీద మామిడికాయ ఉంది, ఇదిగో ఇక్కడ మామిడికాయ ఉంది, అదిగో మామిడికాయ. దీన్ని మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి కోసుకెళ్ళి పచ్చడి పట్టాలి. ఏం చేస్తారు? ఉప్పు తెస్తారు. ఉప్పు ఎక్కడిది? సముద్రంలోది. సముద్రం దగ్గరికి వెళ్ళి ఉప్పు తెచ్చుకొని చెట్టు మీద కాయ, చెట్టు మీద కొండ మీద కాయ ఉంది, సముద్రంలో ఉప్పు ఉంది, రెండింటిని పక్కనతో కలిపాడు. అది గురు శిష్యులు అంటే. అర్థమైందా? అందుకని నీకు నాలెడ్జ్ కావాలి, నాలెడ్జే చూడు, దానికోసం పరితపించు. ఇంకోటి ఆలోచన చేయకండి. అసలు ఇటెందుకు వచ్చాం, ఎడిపోయి ఎటు వచ్చామయ్యా, ఇటాబోయి ఇటు వచ్చాం. త్రివిధ తాపాలు. 5వది ఆ గురువు ద్వారా, ఆ మాస్టర్ ద్వారా, ఆ దైవం ద్వారా నీకు వస్తుంది. ఈ 5వ దాన్ని మీరు పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకుండా ఉండాలంటే సిన్సియర్గా నాలెడ్జ్ కోసమే తప్పించండి. మళ్ళీ బుద్ధిని తెచ్చి ఇక్కడ పెట్టకండి. అలా చాలామంది గురువుని కోల్పోతారు, చాలామంది కోల్పోతారు. ఈ జన్మకి అంతే, నెక్స్ట్ జన్మ చూసుకుందాలే అంతే, ఇంకేం చేస్తాం. కానీ ఆ కోల్పోయినప్పుడు చాలా పెయిన్ ఉంటుందండి మాకు, తెలుసా మీకు? గురువు ఏడుస్తాడు, ఆ విషయం తెలుసా మీకు? పైకి మేము అలా సీరియస్గా ఉంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను చాలా పెయిన్ అనిపిస్తాను. నాకు డబ్బులు పోయినప్పుడు బాధ ఉండదు, మావిడితో గొడవైనా బాధ ఉండదు. నేను ఎప్పుడు అసలు పెద్ద ఫీల్ అవును. ఉండేటువంటి సడన్గా డల్ అయిపోతాను. నేను ఒక 3 రోజులు మనిషిలో ఉండలేను. ఇంకా ఎవరు పోయినప్పుడు తెలుసా, నేను ఎవరినైతే బాగా కనెక్ట్ అయ్యానో, ఎవరు చైతన్యం అయితే నాకు కనెక్ట్ అయిందో, నా జ్ఞానాన్ని ఎక్కువైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని తయారు చేశానో, ఉన్నటువంటి వాళ్ళు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోవడం అంటే వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వడానికి వెళ్ళడం అది కాదు. వాళ్ళు ఏదో మిస్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఏదో జరగచ్చు, లేకపోతే ఏదో తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ భౌతిక ప్రపంచానికి సంబంధించిన బుర్ర పెట్టి వాళ్ళు దూరం అవుతారు. అప్పుడు చాలా పెయిన్ వస్తుంది నాకు. వాళ్ళని తయారు చేయడం ఎంత కష్టం అనుకున్నారు? ఒక అర్జునుడు తయారు చేయాలంటే ఎంత కష్టం అనుకున్నారు మిత్రులారా? కృష్ణుడు నానా బాధలు పడ్డాడు అర్జునుడు తయారు చేయడానికి. ఏదో ఊరికి అయిపోయారా, రోజుల తరబడి అర్జునుడు ఇంటికి వచ్చేవాడు. ఆయన భార్యలో గోపికల్ని వదిలేసి ఈయన అమ్మడి తిరిగేవాడు వచ్చి, అర్జున 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 అనుకొని. ఎందుకని? రేపు ధర్మ ప్రస్థాపన చేయాల్సింది వీళ్ళే కదా. అద్దా చూడండి, మహాభారతం చూడండి, ఎప్పుడు పంచపాండవుల దగ్గరే ఉండేవాడు. అసలు ఆయనకి ఇది ఏంటి సంబంధం? ఏదో దూరపు చుట్టం అంతే. ఇక్కడ ఎందుకు ఉండేవాడు? ఆయనకి రాజ్యం లేదంటే బ్రహ్మాండ రాజ్యం ఉంది. ఎందుకు మరి ఇక్కడ ఉండేవాడు అంటే ఆయన కింగ్ మేకర్. మరి ఆయన పోయినప్పుడు బాధ ఉంటుందో ఉండదో చెప్పండి? ఒక్కోసారి అలా జరుగుతుంటే ఏం చేస్తాం? వాళ్ళు పోయినా ఇంకోళ్ళు వస్తుంటారు, అంతే, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మిలారప్ప అంతే ఇచ్చాడు తెలుసు కదా మీకు, గురువుగారి దగ్గరికి వచ్చి మార్ప. మిలారప్ప కథ తెలుసు కదా, చావు కొట్టాడు మిలారప్ప, ప్రజలందరినీ చావు కొట్టాడు. వాళ్ళంతా వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, మార్ప దగ్గరికి వచ్చాడు. ఆయనకి దీక్ష ఇవ్వకుండా ఆయన టార్చర్ చేశాడు. గురువుని వదిలేసి పారిపోయాడు. ఆయన పారిపోగానే ఈయన తిండి తినడం మానేశాడు మార్ప గారు. ఆయనకి ఎంత దుఃఖం. వాళ్ళు ఆవిడ అడుగుతుంది, వాడు ఉన్నన్నాళ్ళు తిడతావు కొడతావు, వాడు వెళ్ళి దీక్ష ఇవ్వడం మానేసి వాడు వెళ్ళిపోయి గడుస్తావు ఏంటంటది. అప్పుడు ఆయన చెప్తాడు, వాడు ఎంతమందిని కర్మలు చేశాడు, ఆయన్ని తీర్చొద్దా నేను అంటాడు. మళ్ళీ మార్ప తిరిగి వస్తాడు. అది చాలా పెద్ద స్టోరీ, అది రేపు ఎప్పుడో చెప్పుకుందాం. తిరిగి వస్తాడు. తిరిగి రాగానే ఆనందంతో పొంగిపోతాడు, వస్తున్నాడు 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 అంటాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడ దీక్ష దొరక్క మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చేస్తే లోపలికి రాగానే మళ్ళా దుడ్డు కర్ర తీసుకొని చేత కొట్టుడు కొడతాడు. అతనా కొడక ఫాతరు నువ్వు అని. అది గురు శిష్యుల మధ్య ఉండే గొప్ప సంబంధం. అది దాన్ని మీరు బొర్ర పెట్టకండి. ఆత్మ సంబంధంలో ఆత్మే ఉండాలి, ఆత్మ అనుభవాలే ఉండాలి. అప్పుడు మీరు అది వస్తుంది అనమాట. ఆ 5% అర్థమవుతుంది. సో మొదటిదేంటి బుద్ధి, రెండోదేంటి జ్ఞానము, మూడోది ఆత్మ విజ్ఞానము. మొదటి బాధలకి బుద్ధి వాడాలి. అనవసర విషయాలు ఏలు పెట్టకూడదు, అనవసర విషయాలు మాట్లాడకూడదు, అనవసర విషయాలు చూడకూడదు. అంతే. నీకు అక్కర్లేదు కదా, ఎందుకు చూస్తావు?
చెప్పండి, ఎందుకు చెప్తావు? నీ కన్ను ఆడుంది, నీ మొగుడు ఫోన్ మీద ఉంది, ఎవరికి చాటింగ్ చేస్తున్నాడు, ఎవరికి చాటింగ్ చేస్తున్నాడు, చెయ్యి, నీకేంటి? చూసావు, చూసిన దాన్ని జీర్ణం చేసుకోలేవు, దాంతో శ్వాసకోటి మారిపోద్ది, మారిపోగానే యుద్ధం. అందుకని బుద్ధివాడు ఎవడ గోల వాడిదే, అంతే. ఇలా పెట్టేసుకో. గుర్రానికి పెడతారు, ఇలా తెలుసు, గుర్రానికి పెడతారు తెలుసు కదా, వాడిని ఏమంటారు? కళ్ళెం. కళ్ళెం కాదు, గుర్రానికి గంతలం. కళ్ళెం ముక్కుకేసేది, గంత అనంటారు దాన్ని, ఏదో అంటారు, నాకు గుర్తులేదు. కళ్ళెం అంటే ఇది లాగేది, ఇది గంత. గంతే. గంత అంటే సగం కనపడుతుంది అనమాట. ఏది అవసరం అదే కనపడుతుంది. ఇది ముందే కనపడుతుంది. ఇలా ఇది కనపడింది అనుకో, ఇది ఇటు వెళ్ళి ఆడగుర్రం ఉంది అనుకో, అడిపోద్ది ఇది టార్గెట్. ఒకసారి మేము ఇలాగే గుర్రాలు వేసుకొని హిమాలయ టూర్లో వెళ్తుంటే వాడు ఏం చేశాడంటే, ఈ కొండ మీద కూర్చొని మేస్తుంది అది. మీ దారిలో అరే అటు ఎక్కేంటారంటే, ఏం చేయండి సార్, ఇది అట్టుపోయింది అంటున్నాడు వాడు. అది కొండ మీదకి వెళ్ళిపోయింది గుర్రం. అది దాని ఇష్టం ఉంది. అందుకని దానికి ఇలా కడతారు అన్నమాట. కరెక్ట్గా చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో దానికి బాటే కనపడుతుంది. అందుకని మనం కూడా మనసు కట్టాలి. అనవసరాన్ని చూడకండి, అనవసరాన్ని వినకండి, అనవసరాన్ని మాట్లాడకండి. ఈ 3 చేయండి చాలు. ఆ దరిద్రం ఎందుకు చూస్తున్నా? చూడగానే నీకు స్టార్ట్ అయిపోద్ది లోపల. ఇంకా అక్కడ నుంచి నీ బ్రతకోవడం మారిపోతుంది. అందుకని చూడొద్దు, నీకు బాధ పెట్టేది చూడొద్దు, నీకు బాధ పెట్టేది వినొద్దు, నీకు బాధ పెట్టేది మాట్లాడద్దు. ఈ 3 రూల్స్ పెట్టుకొని చూడండి. 41 రోజుల్లో మీకు ఎంత మారిపోద్దాం. నీకు సంతోషం ఇచ్చేది చూడు, నీకు ఆనందం ఇచ్చేది చూడు, ఆనందం ఇచ్చేది మాట్లాడు. జ్ఞానం ఇచ్చేది చూడు, జ్ఞానం ఇచ్చేది. నీకు ఏది కావాలో అది చూడు, అది మాట్లాడు, అది విను. కానీ దరిద్రం ఏంటంటే అన్నీ రివర్స్. మనం దాంతో మొదట 80% ప్రాబ్లం, 70% ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. బుద్ధి దాని పేరు. చెప్పండి, బుద్ధం శరణం గచ్చామి. బుద్ధికి శరణం చచ్చాలి. క్లియర్. రెండో దానికి చెప్పండి, జ్ఞానం శరణం గచ్చామి. మా కొత్తది కనిపెట్టా ఇప్పుడు. జ్ఞానాన్ని శరణం చచ్చండి, అప్పుడు కర్మలు రిలీజ్ అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్గర కర్మణం, గుర్తుపెట్టుకోండి. బుద్ధాగ్ని దగ్గర కర్మణం కాదు, బుద్ధుడు కూడా కర్మ ఉంటుంది. జ్ఞానాగ్ని, జ్ఞానం అన్న అగ్నిలోనే కర్మ దగ్గమవుతుంది అర్జున, చెప్పాడు క్లియర్గా. ఇక 3వది ఆత్మ విజ్ఞానం శరణం గచ్చామి. ఓహో, నేను ఆత్మవిజ్ఞానం అర్థం చేసుకోండి. ఆత్మవిజ్ఞానం అంటే అర్థమైపోద్ది. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఓహో నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చిందా, ఎందుకు ఇలా జరిగింది, ఓహో అందుకోసం ఇలా జరుగుతుందా, అంతే. మీకు మొత్తం మారిపోద్దండి. 100కు 100 మార్కులు, ఫుల్ పాస్. చెప్పలు కూడా ఇంకా. ఓకే.